హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిందువుల తొలి పండుగ వినాయక చవితి. అందుకనే ప్రతి ఒక్కరూ వారికి తోచిన విధంగా ఎవరికి ఉన్నంతలో వాళ్ళు సంతోషంగా ఆ స్వామివారిని పూజిస్తారు. ఆ స్వామివారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని కోరుకుంటూ మరి మా బొజ్జ గణపయ్యకు సుగంధ ద్రవ్యాల మాలను సమర్పిస్తూ మా పిల్లల హడావిడితో నేను ఇంట్లో చేసుకునే చక్కటి గణపయ్య పూజను ఏ విధంగా చేసుకున్నామో మీకు షేర్ చేస్తున్నాను. చూసేద్దామా మరి? ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే వీడియో మీకు అర్థమవుతుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఒక లైక్ చేయటం వల్ల మన ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, సుగంధ ద్రవ్యాల మాల అని చెప్పాను కదా. గణపతికి సమర్పించిన సుగంధ ద్రవ్యాల మాలను ఎలా చేయాలో చూద్దామా? ముందుగా దారంనకు పసుపు రాసి 11 లేదా 21 లేదా 108 యాలకులను పసుపు నీళ్లతో శుభ్రం చేసి మాలగా కుట్టి ఇంట్లో పిల్లలతో ఆ మాలను గణపయ్యకు సమర్పించినట్లయితే చదువులో వృద్ధి చెంది మంచి ఆలోచన నడవడిక శక్తిని ఆ గణపయ్య ఇస్తాడు. ఫ్రెండ్స్, ఈ యాలకుల మాలను ఏ దేవుళ్ళకు సమర్పించాలి, ఏ విధంగా సమర్పించాలో నేను ముందు వీడియోలో షేర్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. గణపతి బప్ప మోర్య, ఓం శ్రీ గణేశాయ నమః అంటూ నామస్మరణతో పిల్లలతో సుగంధ ద్రవ్య మాలను గణేశకి సమర్పించాము. వీటితో పాటు గణపయ్యకు తులసి దళాలు, గరిక పూసలు, పళ్ళు, పత్రులు, పువ్వులు వీటితో అలంకరించి చక్కగా పూజ చేసుకున్నామండి. మరి మీరు కూడా ఈ గణపయ్యకు పూజ చక్కగా జరిపించారని అనుకుంటున్నానండి.
ఫ్రెండ్స్, మా బొజ్జ గణపయ్య పూజను చూసారా, సింపుల్గా చేసేసుకున్నామండి. అయిపోయింది మా పూజ. మరి మా పూజ ఎలా ఉంది, మా గణపయ్య ఎలా ఉన్నారు, మీ పూజా విశేషాలతో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.